హాయ్ ఎవ్రీవన్. ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ చేసే వాళ్ళని నేను చాలా మందిని అయితే చూశాను. సో అందులో చాలా తక్కువ మంది అయితే ఈ టూల్ని అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ రోజు వీడియోలో మనం చెప్పే టూల్ యూస్ చేయడం వల్ల మీరు చాలా టైం అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెగ్యులర్ మిక్సింగ్ చేస్తున్నారా, ప్రోమోస్ చేస్తున్నారా, కట్ టు కట్ చేస్తున్నారా, ఎవరైనా సరే వీడియో అనేది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసినట్టయితే మీరు మీ ఎడిటింగ్ స్పీడ్ని అయితే ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అలాగే మీరు చాలా టైం అయితే సేవ్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ మిక్సింగ్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ టూల్ అనేది చూద్దాం. రెగ్యులర్ మిక్సింగ్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదండి. ఎందుకంటే టైం లైన్ లో కొన్ని వందల క్లిప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అందరూ ఎఫెక్ట్స్ 30లో 4Kలో తీస్తున్నారు అనమాట. కొన్ని వందల క్లిప్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఒక్కొక్క క్లిప్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2-3 రోజులు చేస్తారనమాట రఫ్ కటింగ్. ఓన్లీ రఫ్ కటింగ్ 2-3 రోజులు చేసే వాళ్ళు ఉన్నారు. సో రఫ్ కటింగ్ చాలా ఈజీగా ఎలా చేయాలంటే కనుక మనకి మెయిన్ ఏంటంటే రఫ్ కటింగ్ అంటే ఫ్రంట్ టు బ్యాక్స్ కట్ చేస్తారు. ఒక ఫ్రంట్ ఒక 5 ఫ్రేమ్స్, బ్యాక్ సైడ్ నుంచి ఒక 5 ఫ్రేమ్స్ మనం కట్ చేసుకున్నట్టు అదే రఫ్ కటింగ్. సో అలాగే మధ్య మధ్యలో అక్కడక్కడ ఉంటుంటాయి ఏదన్నా పనికిరాని క్లిప్స్, అలాంటివి కూడా తీయడం కూడా ఉంటుంది. అది మాన్యువల్ గా చేసుకునే వరకు. సో మనకి ఎక్కువగా ఉండే వర్క్ ఏంటంటే ఫ్రంట్ టు బ్యాక్స్ కట్ చేయడం. ఆ ఫ్రంట్ టు బ్యాక్స్ మనం ఈజీగా ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఏంటంటే ఇక్కడ థర్డ్ వన్ అనమాట. ఈ టూల్ బాక్స్ లో మీరు గమనించినట్టయితే థర్డ్ వన్ రిపుల్ ఎడిట్ టూల్ తో మనం ఈజీగా ఫ్రంట్ టు బ్యాక్స్ అయితే కట్ చేసుకోవచ్చు. దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం లైన్ లో ఉన్న క్లిప్స్ అన్ని కూడా చూడండి, నేను మౌస్ తోటి ఈ విధంగా రిపుల్ ఎడిట్ టూల్ తో సెలెక్ట్ చేశాను. రిపుల్ ఎడిట్ టూల్ తీసుకుని టైం లైన్ లో ఈ క్లిప్స్ అన్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేశాను. మీకు కొన్ని వందల క్లిప్స్ ఉన్నా సరే ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి మానిటర్ లో ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు బ్యాక్ నుంచి కట్ చేయాలనుకుంటే ఇక్కడ -5 ఫ్రేమ్స్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ నుంచి కట్ చేయాలనుకుంటే ఇక్కడ 5 ఫ్రేమ్స్ కట్ చేయాలంటే ఇక్కడ నుంచి కట్ చేయొచ్చు. సో ఇంకో విధంగా కూడా కట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడండి, మీరు మౌస్ నేను ఎక్కడ ఉంచాను ఒకసారి గమనించండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం మామూలుగా ప్రీమియర్ ప్రోలో ఈ విధంగా వీడియోని తగ్గిస్తాం కదా లెంత్. ఆ టూల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి నేను ఏ విధంగా తగ్గిస్తాను. సో ఫస్ట్ కనిపించే క్లిప్ బ్యాక్ అనమాట, సెకండ్ కనిపించే క్లిప్ ఫ్రంట్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ కట్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఒక 5 ఫ్రేమ్స్ అయితే ముందుకు కట్ చేసుకుంటే చూడండి, నేను ఇక్కడ మౌస్ ఇలా కదుపుతుంటే ఆటోమేటిక్ గా అక్కడ వీడియో అనేది మీకు డ్యూరేషన్ కనిపిస్తుంది తగ్గుతున్నట్టు. చూడండి ఇక్కడ 5 ఫ్రేమ్స్ అయితే 5 ఫ్రేమ్స్ కాదు ఇంకా ఎక్కువే కట్ అయింది. మనం మౌస్ తో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. మౌస్ ని జాగ్రత్తగా మనం మూవ్ చేసుకున్నట్టయితే మనకి ఎన్ని ఫ్రేమ్స్ కావాలో అన్ని ఫ్రేమ్స్ మనం జాయిగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకి కెమెరా షేకింగ్స్ అవి ఉంటాయి కదా, వాటి కోసం చెప్తున్నాను నేను. సో అలాగే ఫ్రంట్ కట్ చేయాలనుకుంటే ఈ పక్క నుంచి మీరు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా ఇక్కడ కట్ చేసినట్టయితే మీరు టైం లైన్ కూడా గమనించవచ్చు. క్లిప్ డ్యూరేషన్ అనేది అడ్జస్ట్ అయితే అయినాయి అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే టైం లైన్ లో ఎన్ని క్లిప్స్ ఉన్నా సరే మనకి ఫ్రంట్ టు బ్యాక్ అనేది ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఫ్రంట్ కట్ చేయాలంటే ఇక్కడ, అలాగే బ్యాక్ కట్ చేయాలంటే ఇక్కడ. ఈ విధంగా మనం ఈ టూల్ ఉపయోగించి ఫ్రంట్ టు బ్యాక్స్ అనేవి ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎన్ని ఫ్రేమ్స్ కావాలంటే అన్ని ఫ్రేమ్స్. ఒకవేళ మీకు ఇక్కడ మౌస్ స్పీడ్ గా కదిలిపోతుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. ఒక్కొక్క ఫ్రేమ్ కట్ చేయాలనుకుంటున్నారా, ఒక్కొక్క ఫ్రేమ్ ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. ఇలా మీరు ఇక్కడ నుంచి కట్ చేయడం కంటే నన్ను అడిగితే పైన ఈ డైరెక్షన్ మౌస్ తో చేసుకోవడమే చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ మీరు మౌస్ తో చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ కట్ చేశారు అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటది. చూడండి వీడియో ఎంత తగ్గించారు, ఎంత పెంచారు అనేది మీకు ఇక్కడ ఈజీగా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా క్లిప్స్ అన్ని కూడా మనం ఫ్రంట్ టు బ్యాక్స్ అయితే కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రిపుల్ ఎడిట్ టూల్ లోనే మనకి ఇంకా రకాలు ఉంటాయి. రిపుల్ ఎడిట్ టూల్ షార్ట్ కట్ కీ వచ్చేసి బి. అలాగే రోలింగ్ ఎడిట్ టూల్ అనేది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎలా అంటే కనుక ఇప్పుడు మనం సపోజ్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఆడియో అనేది మీకు పెట్టి చూపిస్తాను. చూడండి, ఇది సపోజ్ మనం ఇది మనం కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్ట్. సో మనకి పొరపాటున ఏంటంటే మనకి బీట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నది. సో మనకి క్లిప్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇది కానీ ఒక బీట్ అనుకోండి. మనం బీట్ తగ్గట్టుగా ఎడిటింగ్ చేసేటప్పుడు మనం బీట్ పడినప్పుడు క్లిప్ చేంజ్ అయ్యేటట్టు చేస్తాం కదా, అలా చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ముందు వెనక అవుతుంటది. మనం ఈ విధంగా టైం లైన్ జూమ్ చేసి చూసుకుంటే మనకి బీట్ ఎక్కడ పడుతుంది, ఎక్కడ ఉంది, మన క్లిప్ ఎక్కడ చేంజ్ అవుతుంది అనేది మీకు కనిపిస్తుంటది. సో సపోజ్ ఇది బీట్ అనుకుందాం, మన క్లిప్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. అంటే బీట్ పడిపోయిన తర్వాత క్లిప్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు మనం ఈ
రోలింగ్ ఎడిట్ టూల్ అనేది దీని షార్ట్ కట్ అన్నది కదా, ఇది తీసుకుని మనం జస్ట్ క్లిప్స్ ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. మనకి బీట్ ఎక్కడైతే ఉందో, మీకు బీట్ కరెక్ట్ గా ఎక్కడైతే పడుతుందో అక్కడ మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట క్లిప్స్ అనేవి. అంటే మీకు ఆ క్లిప్ ఈ క్లిప్ రెండు క్లిప్లు కూడా ఫ్రంట్ టు బ్యాక్ రెండు క్లిప్లు కూడా మూవ్ అవుతాయి అనమాట. ఈ క్లిప్ ద్వారా మీరు అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల రెండు క్లిప్స్ కూడా మీరు ఈజీగా మూవ్ చేయొచ్చు. మీరు మాన్యువల్ గా చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే, బీట్ ఇక్కడ ఉందనుకోండి, ఈ క్లిప్ పట్టుకొచ్చి ఇక్కడ దాకా పెడతారు, తర్వాత ఈ క్లిప్ పట్టుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇలా మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో ఈ టూల్ అనుకోండి, జస్ట్ మీరు రెండు క్లిప్స్ ని కూడా ఒకసారి మూవ్ చేయొచ్చు, మనకి అక్కడ టైం సేవ్ అయినట్టే కదా. సో మనకి ఈ విధంగా ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి ఉంది, అది ఏంటంటే రేట్ స్టెచ్ టూల్. రేట్ స్టెచ్ టూల్ దీని షార్ట్ కట్ కీ వచ్చి ఆర్ అనమాట. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేను ఒక క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. సో చాలా మంది ఫాస్ట్ ఫార్వర్డింగ్ అది చేస్తుంటారు, స్పీడ్ ర్యాంపింగ్ చేస్తుంటారు, స్లో మోషన్ చేస్తుంటారు. ఈ విధంగా చేయడానికి మీరు కొంచెం టైం అయితే కేటాయిస్తారు. నేను ఇక్కడ చెప్పే ఈ టూల్తో మీరు ఫాస్ట్ ర్యాంపింగ్ అయినా సరే, స్లో మోషన్ అయినా సరే జస్ట్ మౌస్తో ఈజీగా చేయొచ్చు అనమాట. అది ఎలా అంటారా, ఇప్పుడు సపోజ్ నేను ఈ క్లిప్ తీసుకున్నాను, ఒకసారి మీరు గమనించండి. మౌస్తో నేను కదుపుతున్నాను అనమాట, ప్లే చేయలేదు. ఇది నార్మల్ వీడియో, డ్రోన్ తో తీసిన నార్మల్ వీడియో, స్లో మోషన్ అయితే కాదు. సో మీరు ఒకసారి గమనించండి. ఇది మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, దీన్ని ఇప్పుడు నేను ఒక చిన్న ఎఫెక్ట్ తయారు చేయాలనుకుంటున్నాను మ్యూజిక్ తగ్గట్టుగా. సో దానికోసం నాకు ఏంటంటే, ఇక్కడ నుంచి వస్తుంది కదా డ్రోను, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇలా వెళ్తుంది. సో నాకు ఇక్కడ వరకు డ్రోన్ అనేది ఫాస్ట్ గా రావాలి, దాని తర్వాత స్లోగా మూవ్ అవ్వాలి. దానికోసం నేను ఏం చేస్తాను, క్లిప్ ఇక్కడ వరకు నేను సీన్ అయితే సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ కే ద్వారా ఇది కటింగ్ అయితే చేశాను. కటింగ్ చేసిన తర్వాత ఈ ఈ టూల్ అయితే ఉంది కదా, రేట్ స్ట్రెచ్ టూల్ అనేది, ఈ రేట్ స్ట్రెచ్ టూల్ తో నేను ఏం చేస్తానంటే, రేట్ స్ట్రెచ్ టూల్ తో ఈ క్లిప్ అనేది, ఫ్రంట్ ఉన్న క్లిప్ అనేది ఇలా తగ్గిస్తాను. తగ్గించడం వల్ల మనకి వీడియో అనేది ట్రిమ్ అయితే అవ్వదు. మీకు ఏంటంటే చెప్పే జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనం ఈ క్లిప్ని ఈ విధంగా తగ్గించాం కదా, ఇలా తగ్గిస్తే గనక ఇది ట్రిమ్ అయితే అవ్వదు అనమాట. ట్రిమ్ అవ్వకుండా ఏమవుతుందంటే స్పీడ్ ర్యాంప్ అవుతుంటుంది. స్పీడ్ ర్యాంపింగ్ చేస్తాం కదా మనం, క్లిప్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు చూపిస్తాను చూడండి. చూసారు కదా, చాలా ఫాస్ట్ గా అయితే క్లిప్ మనకి ఇక్కడి నుంచి వరకు వచ్చేసింది. నేను ఇందాక ఎంతవరకు సెలెక్ట్ చేసిన వీడియో, అంత వీడియో కూడా ఇందులో ఉంది. ఇది మనకి ఏంటంటే తగ్గించడం వల్ల స్పీడ్ ర్యాంపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ క్లిప్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి, దీన్ని ఏం చేద్దాం, స్లో మోషన్ కావాలి ఇక్కడ నుంచి. దీన్ని ఏం చేస్తానంటే ఇలా లాగుతాను పట్టుకొని. క్లిప్ డైరెక్షన్ మనకి అక్కడ వరకు ఉంది, కానీ మనం ఈ టూల్ తో మనం ఇలా వెనక్కి లాగినట్టయితే, మనం ఎంతవరకు లాగితే అంతవరకు ఇది వస్తుంటది. సో ఇలా మనం లాగినదంతా కూడా ఏమవుతుందంటే స్లో మోషన్ అవుతుంది అనమాట. ఇది ఏమవుతుందంటే స్లో మోషన్. ఇలా పెంచితే స్పీడ్ ర్యాంపింగ్, తగ్గిస్తే స్లో మోషన్. ఒకసారి ఈ సీన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి స్టార్టింగ్ నుంచి. మీరు చూడొచ్చు, ఆ ఫస్ట్ నుంచి ఫార్వర్డ్ అయ్యి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి మనకు స్లో మోషన్ అయింది అనమాట. ఈ విధంగా మనం ఈ టూల్స్ ఉపయోగించి మన ఎడిటింగ్ అనేది స్పీడ్ అయితే పెంచుకోవచ్చు, మన స్కిల్ అయితే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక దయచేసి అందరూ కూడా వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి. అలాగే కింద హైప్ బటన్ ఉంటుంది, మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు కొత్తగా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంటది అనమాట. సో అలాగే దీని మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే ఎవరైనా సరే ప్రీమియర్ ప్రోలో రెగ్యులర్ మిక్సింగ్ చేసే వాళ్ళు బ్యాకప్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో 2026 రెగ్యులర్ మిక్సింగ్ బ్యాకప్ వీడియో ఉంటుంది, మీరు దాన్ని చూడొచ్చు. ఒకవేళ మీకు ఆ బ్యాకప్ నచ్చితే కనుక కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది, మీరు అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి బ్యాకప్ కావాల్సిన సరే. ఓకే, మరి ఇలాంటి వీడియోస్ మరికొన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తారనమాట. మన ఛానల్ని వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను మరి కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.